మహేశ్వర రెడ్డి గారి చేత ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా కోరుతున్నాను. నూతన కార్యవర్గం తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాం. అధ్యక్షుడు రాజశ్రీ గారు, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ గారు, ఉపాధ్యక్షుడు రామచంద్ర నరేందర్, శెట్టి యోగేష్, విద్యారాయణ, కోశాధికారి సందీప్, సహకోశాధికారి రాజేశ్వర్, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, సాంస్కృతిక కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, గౌరవ సలహాదారులు, అనేక మంది ఈరోజు పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకొని నిర్మల్లో ఒక నూతనంగా ఒక మంచి ఒరవడిని తీసుకొచ్చినటువంటి మీ ప్రెస్ క్లబ్కి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమం చేసినటువంటి పుర ప్రముఖులు, వైద్యులు, వివిధ వ్యాపారవేత్తలు, నాయకులందరికీ కూడా నేను పేరు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడే చెప్పినట్టుగా మీడియాకు ప్రత్యేకమైన స్థానం ఈ ప్రజాస్వామ్యంలో ఉంటుంది. ఫోర్త్ ఎస్టేట్గా పిలుచుకునేటువంటి మీడియా ఎస్టేట్ 4 స్తంభాల్లో 4 ముఖాలు, ఒకటి లెజిస్లేషన్, ఒకటి అడ్మినిస్ట్రేషన్, మరొకటి జ్యుడిషియల్. మరి ప్రజలకి వాస్తవాలని ఎప్పటికప్పుడు తెలియజేసేటువంటి ఈ మీడియా అనేది ప్రజాస్వామ్యంలో చాలా కీలకమైనటువంటి ఒక ఎస్టేట్. అలాంటి దానికి చాలామంది గతంలో మేము చదువుకునే రోజుల్లో కూడా బీసీజీ ఎంసీ చేయాలంటే చాలా గొప్పగా, దాంట్లో హెవీ కాంపిటీషన్ ఉంటుండే, దాన్ని గౌరవప్రదంగా చూసేవారు. మరి ఆ విలువల్ని అదే మధ్య ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. మరి మీడియా అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక వ్యవస్థ. ఇది ఈ వ్యవస్థను కాపాడుకోవడం ప్రజాస్వామ్యానికి చాలా అవసరం. మనం గతంలో 50 సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో ఒక క్లిష్ట పరిస్థితి చూసినాం. ఎమర్జెన్సీ ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది, దేనికోసం పెట్టారు, ఎక్కడ కూడా క్లిష్ట పరిస్థితి లేకుంటే దేశం మీద ఎవరు దండయాత్ర చేయలేదు, దేశము ఎటువంటి సంక్షోభం లేకుండే. కానీ కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థం కోసం, ఆరోగ్యాల పదవులు కాపాడుకోవడం కోసం హైకోర్టు ఇచ్చిన తీర్పుని ధిక్కరిస్తూ ఆ రోజు దేశంలో ఎమర్జెన్సీని 75 వరకు ఇక్కడ చాలామంది ఎమర్జెన్సీ చూసిన వాళ్ళు కూడా ఇక్కడ నా ముందే కనబడుతూ ఉన్నారు. అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మీడియా స్వేచ్ఛను కూడా హరించారు, రాజ్యాంగం కల్పించిన హక్కుని హరించారు. 2 సంవత్సరాలు ఈ దేశంలో ఒక చీకటి కోణాన్ని మనం చూసాం. ఎంతోమంది నాయకుల్ని అరెస్ట్ చేయడమే కాకుండా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. మరి మీడియా సంస్థలకు కరెంటు కట్ చేసి అక్కడ ఉన్నటువంటి సంస్థలకు కూడా తప్పుడు వార్తలు ఇచ్చారని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు కూడా జైలు పెట్టినటువంటి సందర్భం మనం చూసాం. ప్రజాస్వామ్యం ఎప్పుడైతే ఈ వ్యవస్థ
వ్యాఖ్యలు వాళ్ళు ప్రజాస్వామ్యం కూడా వ్యాఖ్యలు. ఈ వ్యవస్థను కాపాడుకోవడం ప్రజాస్వామ్యాన్ని, ఎందుకంటే అందరూ ఏదో దేశం సదనపరుచున్న ప్రజాస్వామ్యం వచ్చింది మాట్లాడతారు. కానీ భారతదేశం ప్రజాస్వామ్యాన్ని దిక్కుచి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ప్రపంచానికి చూపినటువంటి చరిత్ర భారతదేశానికి ఉంది. ఆ రోజు రామరాజ్యం దగ్గర నుంచి మీరు చరిత్ర చూస్తే గుప్తుల యుగం చరిత్రకారులు చెప్తారు, స్వర్ణ యుగం అంటే గుప్తుల యుగం అంటే 3వ శతాబ్దం 5వ శతాబ్దంలో గుప్తుల యుగం గురించి చాలా గొప్పగా చెప్తారు. అదే స్వర్ణ యుగం అని చెప్తారు. అలాంటి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి చరిత్ర ఉన్నటువంటి భారతదేశం ఈరోజు ప్రజాస్వామ్య విలువలు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రజాస్వామ్యానికి ఉన్నది, భారతదేశానికి ఉన్నది, పౌరులకు ఉన్నది. ముఖ్యంగా ఈ వ్యవస్థను ప్రజలకు అభివృద్ధి తీసుకోవడానికి ముఖ్యంగా మీడియా వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరందరూ కూడా ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి మీరు విశ్వాసంగా ముందుకు వచ్చి మీరు చేస్తున్నటువంటి సేవల్ని అభినందనీయమని తెలియజేసుకుంటే అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు.